నాగమహేష్ అనుమానాస్పద మృతి కేసు మరోసారి తెరమీదకొచ్చింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ను కలిసి న్యాయం చేయాలని మహేష్ సోదరీమణులు ప్రసన్న, మానస కోరారు. కేసును పోలీసులు ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, తమకు బెదిరింపులు వస్తున్నాయని వారు ఆరోపించారు. హైకోర్టు ఆదేశించినప్పటికీ నివేదిక సమర్పించలేదని, మహేష్ వాట్సాప్ డేటా డిలీట్ అయిందని చెప్పారు. ప్రశ్నిస్తే తమను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ తమకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారని, చివరి వరకు తమ పోరాటం కొనసాగిస్తామని చెబుతున్న మహేష్ సిస్టర్స్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఈ ఏడాది మొదట్లో చనిపోయినటువంటి నాగమహేష్ అనుమానాస్పద మృతికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఇంకా తమ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే పోలీసులను కలిశారు. దానికి సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయని కూడా చెప్పిన నేపథ్యంలో హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద ఉన్నత స్థాయి అధికారితో విచారణ చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నాగమహేష్ సోదరి లక్ష్మీ ప్రసన్న ఉన్నారు. ఏం చెప్తారు? నిన్న జగన్ కలిశారు, ఇప్పటికే పోలీసులను కూడా కలిసిన పరిస్థితి కూడా ఉంది. ఏంటి? హైకోర్టులో పిటిషన్ వేశామండి. జడ్జి గారు ఇది సస్పిషియస్ గా ఉంది, దీన్ని మర్డర్ ఎందుకు ఆ కోణంలో మీరు ఆలోచించలేకపోతున్నారు, ఆ కోణంలో ఆలోచించండి, తనకు తగ్గట్టు మీరు లాజికల్ ఎంక్వైరీ చేయండి అన్నట్టుగా మనకి 6 weeks టైం ఇచ్చి ఏసీపీ గారి ర్యాంక్ తగ్గకుండా ఇమ్మని చెప్పి ఇచ్చారు. ఏసీపీ గారు ఏమంటారంటే అవన్నీ కాదు, మాకు పోస్ట్ మార్టం రిపోర్టే మెయిన్, మేము పోస్ట్ మార్టంలో ఎలా వస్తే దాని ప్రకారమే చేస్తాము అంటారు. పోస్ట్ మార్టంలో 36 to 48 hours అని ఇచ్చారు పోస్ట్ మార్టం జరిగిన టైంకి. అంటే February 3rd ఆఫ్టర్నూన్ 3 o'clock నుంచి నైట్ 3 మధ్యలో జరిగింది అని అర్థం. ఆయన ఏమంటారంటే మీ తమ్ముడు నైట్ 3 చచ్చిపోయాడు అని చెప్పి అంటారు. నా డౌట్స్ ఏంటంటే నైట్ 3 చచ్చిపోయారంటే ఈ అమ్మాయి ఏమంటుందంటే మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది, నేను 5 మా తమ్ముడిని ఆ అమ్మాయి కొట్టినట్టు మూతి మీద దెబ్బ తగిలినట్టు చెప్తుంది. పోలీసు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నైట్ 3 చచ్చిపోయాడని వాళ్ళు చెప్పడం. నైట్ 3 చచ్చిపోతే ఈ అమ్మాయి 5కి కొట్టింది. మా తమ్ముడు వాళ్ళు ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్టే మెయిన్ అంటున్నారు కదా, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అన్డైజెస్టెడ్ ఫుడ్ 150 grams ఉంది అని. 150 grams ఉందంటే మా తమ్ముడు చనిపోయే ముందు ఫుడ్ తిన్నాడు అంటే ఈ అమ్మాయి కొట్టిన దెబ్బ అట్లే ఉండదుగా. 5 కొట్టిన దెబ్బ రాత్రి 3 చచ్చిపోతే మధ్యలో ఏదో ఒకటి తినడమో తాగడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాడుగా, కనీసం మౌత్ వాష్ అయినా చేసుకుంటాడుగా. అప్పుడు ఆ ఫుడ్ తిన్నాడు అంటే అవన్నీ పోవాలి కదా. పోలేదంటే ఏంటి అర్థం? ఆఫ్టర్నూనే జరిగిందని అర్థం. మా తమ్ముడు కాల్ డేటా ఇచ్చారు. ఆఫ్టర్నూన్ 3:30 పైన మా తమ్ముడు ఫోన్ నుంచి ఎలాంటి అవుట్ గోయింగ్ కాల్స్ లేవు, ఇన్కమింగ్ కాల్స్ లేవు. మా తమ్ముడు బిజినెస్ చేస్తాడు, ఎవ్రీ మినిట్ వాడికి ఫోన్లు వస్తూనే ఉంటాయి, చేస్తూనే ఉంటాడు. ఫోన్స్ అటెండ్ చేయకుండా అస్సలు ఉండడు. ఇన్స్టాగ్రామ్స్ అవి చూస్తుంటాడు, మాకు రీల్స్ షేర్ చేస్తూనే ఉంటాడు. కానీ 3:30 పైన ఎలాంటి యాక్టివిటీ మా తమ్ముడు ఫోన్లో జరగలేదు. అక్కడే మనకి 100% తెలుస్తుంది అంటే 3:30 పైన జరిగింది అనేసి. వాళ్ళని ఫుటేజ్ అడుగుతున్నాం. ఫుటేజ్ మా తమ్ముడికి సంబంధించిన కార్ ఫుటేజ్ ఇప్పటికి 6 months అయితే ఒక్క ఫుటేజ్ తీసి మాకు చూపించలేకపోయారు పోలీసు వాళ్ళు. మీ వైపు నుంచి హై లెవెల్లో మాకేం రావట్లేదు, అమ్మాయి వైపు నుంచి వస్తుంది, అందుకే మేము అమ్మాయికి ఫేవర్ గా చేయగలమమ్మా, మీరు ఏం అనుకోవద్దు, మీరు తిరగడం వల్ల మీకు ఉపయోగం లేదు ఏం లేదు, మీరు తిరగడం ఎలాంటి ఉపయోగం లేదు, మీరు తిరగ మాకండి, మీకు టైం వేస్ట్ అన్నారు. ఇక మాకంటూ ఎవరు లేరు జగన్ అన్న. అందుకని అన్నగారిని కలిసి అన్న ఇలా జరిగింది, ఇలా మాకు అన్యాయం జరిగింది, పోలీసు వాళ్ళు హైకోర్టు నుంచి వచ్చినా కూడా ఉత్తర్వులు కూడా వాళ్ళు ఎలాంటి ఇది చేయకుండా తాన్నే వాళ్ళు పట్టిన కుందేలకు 3 కాళ్ళ వెహికల్లో జరుగుతుందన్నా, మాకు న్యాయం జరగట్లేదు అంటే హైకోర్టులో వేసినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదన్నా అని చెప్పి అన్నగారికి మేము మొత్తం ఫైల్ అంతా చూపించి ఆ దెబ్బలు సార్ అన్ని దెబ్బలు కనబడుతుంటే అది సూసైడ్ అని చెప్పి రాసేదానికైనా ఉండాలి కదా. మేము మా దగ్గర సైన్ చేయించుకున్నారు. మీరు సమక్షంలో మీరు లేకుండా ఇల్లు ఓపెన్ చేసే ప్రసక్తే లేదు మీకు అనేసి మాకు లెటర్ రాసేసి ఇచ్చారు. ఇల్లు సీజ్ చేసి ఇవన్నీ ఉన్నట్టుగా మా హ్యాండ్ ఓవర్ లో క్లోజ్ చేసినట్టుగా మాకు ఆ రోజు కరీముల్లా గారు ఎస్ఐ గారు మొత్తం అంతా సిఐ గారి సమక్షంలో మొత్తం అంతా తీసి లోపల పెట్టి ఇల్లు మీకు తెలియకుండా క్లోజ్ చేసే ప్రసక్తే లేదని చెప్పి మాకు భరోసా ఇచ్చి పంపించారు. ఇప్పుడు మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా, మాకు ఫోన్ చేయకుండా, మాకు ఎలాంటి వివరణ ఇవ్వకుండా ఇల్లు తీసుకెళ్లి మొత్తం అంతా క్లీన్ చేసేసి మొత్తం ఉన్న ఎవిడెన్స్ అన్ని క్లియర్ చేసి ట్యాంపర్ చేసేసి మొత్తం ఇల్లంతా ఖాళీ చేసేసి సామాన్లన్నీ ఆ అమ్మాయికి ఇచ్చేసేసి మొత్తం ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అన్ని ఇచ్చేసేసి వాళ్ళకి కావాలి. అందులో 2 కోట్లకు సంబంధించిన 2 కోట్లకు విలువైన బాండ్ పేపర్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకుంటే 50-50. జగన్ ని కలిసిన తర్వాత పూర్తి స్థాయిలో పార్టీ నుంచి అండగా ఉంటామని చెప్పారు. న్యాయపరంగా కూడా పోరాటానికి సహకరిస్తామని చెప్పి అయితే పార్టీ నుండి కూడా హామీ ఇచ్చారని చెప్పి అయితే నాగమహేష్ సోదరి లక్ష్మీ ప్రసన్న, మానస అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కోటితో శ్రీకాంత్, NTV, విజయవాడ నుంచి.